అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. మీరు వినబోతున్న కథ భస్మాసుర హస్తం. రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారు. ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి విఐపి బ్యాగ్ పట్టుకుని దిగిన తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు సూర్యం. ఎదురు వెళ్ళి చేతిలో బ్యాగ్ అందుకుని, అదేంటమ్మా, కబురు కాకరకాయ లేకుండా హఠాత్తుగా వచ్చేసావు? ముందుగా చెప్తే స్టేషన్కి వచ్చేవాణ్ణి కదా అంటూ ఇంట్లోకి దారి తీశాడు. ఆ మాటలు వింటూనే వంటింట్లోంచి బయటకొచ్చి, రండత్తయ్య గారు, అక్కడంతా బావున్నారా అంటూ సుందరి అత్తగారిని పలకరించింది. హలో మామా అంటూ మనవడు మనవరాలు తలెత్తి పలకరించి మళ్ళీ సెల్ ఫోన్ ఆటల్లోకి వెళ్ళిపోయారు. అందరితోనూ పలకరింపులయ్యాక, కాఫీ పెట్టు తల్లి, కాళ్ళు కడుక్కునొస్తా అంటూ సుభద్రమ్మ పెరట్లోకి దారి తీసింది. సుభద్రమ్మకి 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు. పెద్దమ్మాయి హైస్కూల్ చదువు పూర్తయ్యేసరికే సుభద్రమ్మ భర్త పోయారు. ఏ ఆధారం లేకపోయినా సరే నోటి మంచితనం, భర్త చేసిన మంచి పనులే పెట్టుబడిగా పిల్లల్ని పెంచి పెద్ద చేసి యోగ్యులుగా తీర్చిదిద్దింది. ఉద్యోగం రీత్యా వేరువేరు ఊళ్ళో అందరూ వాళ్ళ జీవితాలలో బాగానే స్థిరపడ్డారు. సుభద్రమ్మ ఏడాది పొడవునా అందరి ఇళ్ళు చుట్టబెట్టుకొస్తుంది. అందరూ ఆవిడను బాగా చూసుకుంటారు. నీకు ఎక్కడ బావుంటే అక్కడే స్థిరంగా ఉండొచ్చు కదమ్మా, మేమే అక్కడికొచ్చి నిన్ను చూస్తూ ఉంటాం అని పిల్లలందరూ అంటూ ఉంటారు. రెక్క ఆడుతున్నంత వరకు ఇలా చాంద్రాయణం చేస్తుంటానర్రా. మంచం పట్టకుండా వెళ్ళిపోతే మీరు నేను ఇద్దరం అదృష్టవంతులమే. లేదా అప్పుడే ఎక్కడో అక్కడ మంచం ఎదురుగాని అంటూ నవ్వుతూ అనేది. సుభద్రమ్మకి ఫోన్లు చేయడం ఇష్టం ఉండదు. ఏవైనా విషయాలుంటే ఉత్తరం రాస్తుంది. ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే వాళ్ళకి ఓ వారం ముందుగానే తను ఫలానా తేదీన ఫలానా బండికి వస్తున్నా అంటూ ఓ ఉత్తరం రాసి పడేస్తుంది. అలాంటిది ఏ ఉత్తరం రాయకుండా వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది సూర్యానికి. అలా అని సూటిగా అడగాలంటే అతడికి భయమే. అదేమిటి, నీ పెట్టేమైంది? కాఫీ తాగుతున్న తల్లిని అడిగాడు సూర్యం. ప్రపంచమంతా మారిపోయినా సరే నేను మారడం లేదని అంటారుగా మీరందరూను. అందుకే ఆ ట్రంకు పెట్టే మార్చేశా. అదిగో ఆ తోలు బ్యాగ్ తీసుకొచ్చాను, మీ పెద్ద బావ కొనిచ్చాడు. తల్లి మాటలకి సూర్యానికి నవ్వొచ్చింది. నీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ పెట్టె వయసులో నాకంటే పెద్దది. మా అమ్మ కాపురానికి వస్తున్నప్పుడు కొనిచ్చారుట. నేను కాపురానికి వెళ్ళేటప్పుడు ఆ పెట్టెను మా అమ్మ నాకిచ్చింది. పెళ్ళైన కొత్తలో కాపురానికి రావడానికి రాజమండ్రిలో రైలు ఎక్కాం. కూర్చోవడానికి చోటు లేదు. ఆ పెట్టె కింద పెట్టి మా అమ్మ నేను దానిమీదే కూర్చుని విజయనగరం వరకు ప్రయాణం చేశాం. ఆ పెట్టె ప్రయోజనం ఆ రోజే మాకు తెలిసింది. అలా ఈ షోకుల బ్యాగ్ మీద కూర్చోగలమా చెప్పు? అలాగే ఓసారి మీ చిన్నప్పుడు మనింట్లో దొంగలు పడ్డారు. ఇల్లంతా గాలించి వెళ్ళిపోయారు. గదిలో మూలనున్న పెట్టె మాత్రం ముట్టుకోలేదు. మా పుట్టింటి వాళ్ళిచ్చిన వెండి కంచం, గ్లాసు, ఒంటిపేట గొలుసులు అందులోనే ఉన్నాయి. వాళ్ళేమనుకున్నారో గాని ఆ పెట్టెని మాత్రం ముట్టుకోకపోవడం చాలా మంచిదైంది ఆ రోజున. ఇలా చెప్పుకుంటూ పోతే దీని చరిత్ర చాలానే ఉంది. సుభద్రమ్మ సీరియస్గా అంది. తల్లి అంటే సూర్యానికి ఎంతో ఇష్టం. దానికి కారణం ఒకటే, తాను నమ్మిన విషయాల వెనుక ఓ గట్టి సిద్ధాంతపరమైన తర్కం ఉంటుంది ఆమెకి. ఎంత మేధావి అయినా సరే ఆవిడ చెప్పే విషయాలను ఒప్పుకోవలసిందే. తిరిగి తానే అంది. ఆ మధ్య సముద్రపు గాలికి ఆ పెట్టె అడుగంతా తుప్పట్టేసింది. పాతకాలం ఇనుము కనుక ఇన్నేళ్లుగా పాడైపోకుండా బాగా పనిచేసింది. బాగు చేసి రంగు వేయమని ఇచ్చాను. వాడింకా తిరిగి ఇవ్వలేదు. ఈలోగా ఈ ప్రయాణం వచ్చింది. మీ బావ దీన్ని కొనిచ్చాడు. లాక్కుని తీసుకెళ్లడానికి చక్రాలు గట్రా ఉన్నాయి. బానే ఉందిలే గాని ఈ బ్యాగులు, సూట్ కేసులు పాపం కూలి వాళ్ల నోట్లో మట్టి కొట్టేస్తున్నాయిరా. అవును, నిజమే. ఇప్పుడు పెద్ద పెద్ద సూట్ కేసులను కూడా ఎవరికి వారే లాక్కుపోవడం వల్ల వాళ్ళకి కూలి డబ్బులు లేకుండా పోయాయి. సూర్యం అనుకున్నాడు.
మనుషుల ఆరోగ్యాలు చెడిపోవడానికి ఈ కాలం పిల్లల తెలివితేటలే కారణం నాయనా అంటూ కాఫీ ముగించి వంటింట్లోకి దారి తీసింది. సుందరి అత్తగారి చేతికి కాఫీ గ్లాస్ అందిస్తూ, ఏమిటండి ఆరోగ్యాలంటున్నారు అని అడిగింది. రోగాలు రాక చస్తాయా? వాటికి వయసు మనసులతో సంబంధం ఉండదు తల్లి. మన అలవాట్లు తిళ్ళు మారిపోయాయిగా. రోగాలు కూడా మనసు మార్చుకుని ముందే వచ్చేస్తున్నాయి. కింద కూర్చోవడం మానేశాం. వంటింట్లో నిలబడి పనిచేస్తున్నాం. భోజనాలు కూడా నిలబడో టేబుల్ మీద కూర్చునే చేస్తున్నాం. నడు వంగకుండా పనులు చేసేస్తున్నాం. ఇలా అవయవాలకి పని లేకుండా చేసేస్తుంటే అవి కూడా మనకి పనికి రాకుండా పోతున్నాయి. అందుకే 30 ఏళ్లకే రోగాలు వచ్చేస్తున్నాయమ్మా. సుభద్రమ్మ చెప్పుకుపోతూనే ఉంది. సుందరి ఏమీ మాట్లాడలేకపోయింది. మనం చేయగలిగిన పనులను మనమే చేసుకోవాలి తల్లి. అవి మనసుకి తృప్తినివ్వడమే కాదు, శరీరానికి వ్యాయామాన్ని కూడా అందిస్తాయి. ఈ కాలం వంటిళ్లలో 3 వంతుల పనులు మీరు చేయడం లేదు, మిషన్లే చేస్తున్నాయి. టైం కలిసి వస్తుందని అంటారు, కానీ అది మన జీవిత కాలాన్ని హరించేస్తోందన్న విషయం ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరింటికి వెళ్ళినా నాకు కూడా పనుండడం లేదు. బయట నుండి ఆ మాటలు వింటున్న సూర్యానికి ఎందుకో తల్లి ఎప్పటిలాగా లేదనిపించింది. అక్క వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందేమో, మెల్లగా సమయం చూసి అడగాలి మనసులోనే అనుకున్నాడు. 2 రోజులు అలాగే గడిచిపోయాయి. ఆ రోజు సుభద్రమ్మ బట్టలు మడతపెట్టి బ్యాగ్లో సర్దుతూ ఆఫీస్ నుండి అప్పుడే వచ్చిన కొడుకుతో అంది, రేపు విజయనగరం మీ అన్నయ్య దగ్గరికి వెళ్తాన్రా. ఉదయం బస్కెళ్తే సరిపోతుంది. ఆ మాటలు వింటూనే సూర్యం ఒక్కసారి కంగారు పడ్డాడు. ఎప్పుడొచ్చినా 3-4 నెలలుండే తల్లి ఇలా 3 రోజులకే ప్రయాణం అవుతుంది. ఏం జరిగిందో అని భయపడ్డాడు. తన గదిలోకి వెళ్ళి భార్యను పిలిచి అదే అడిగాడు. ఏం జరగలేదండి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ముభావంగానే ఉన్నారు. ఆవిడ అలా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. అందుకే అడగాలంటే నాకు కూడా భయం వేసింది. భార్య మాటలు వింటూనే ఆలోచనలో పడిపోయాడు. తల్లికి కోపం రావడం కానీ ముభావంగా ఉండడం కానీ సూర్యానికి ఎప్పుడూ తెలియదు. అందరితో ఆప్యాయంగానే ఉంటుంది. అలాగే అందరూ ఆవిడ్ని బాగా అభిమానిస్తారు. అలాంటిది తల్లి అలా సీరియస్గా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? ఏదో జరుగుంటుంది. సమయం చూసి అడగాలి. రాత్రి భోజనాలైన తర్వాత తల్లి పక్కన కూర్చుని మెల్లిగా అడిగాడు, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా? అబ్బే, ఎవరూ ఏం అనలేదురా. నాకే టైం గడవడం లేదు. పెద్దవాడి దగ్గరికి వెళితే అక్కడ కాలక్షేపం బాగానే ఉంటుందిలే. అదేమిటి, ఎప్పుడూ ఉండే ఇల్లు, ఎప్పుడూ ఉండే మనుషులమే కదా. ఇంతకు ముందు లేని సమస్య ఇప్పుడేం వచ్చిందమ్మా? అవునరా, సమస్య ఇప్పుడే వచ్చింది. భవిష్యత్తులో అది మరింత పెరిగిపోతుంది. రాను రాను అందరిళ్లలో ఉండవలసిన వాతావరణం కనిపించడం లేదురా. ఏమైందమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా? తల్లి మాటలు అర్థం కాక సూర్యం మళ్ళీ అడిగాడు. అదేం లేదురా. ఒకప్పుడు నా చుట్టూ చేరి నా మనుమలు కథ చెప్పమనో కబుర్లు చెప్పమనో అడిగేవారు, గుర్తుందిగా. ఇప్పుడు చూడు, వాళ్ళ ఆ ఫోన్లు పట్టు కూర్చుని మనుషులతో మాటలు, తోటి వాళ్లతో ఆటలు కూడా మర్చిపోయారు. మీరేమో ఆ టీవీ పెట్టుకుని కూర్చుంటారు. అలా ఎవరి ధ్యాసలో వాళ్ళుంటున్నప్పుడు నా ఒక్కదానికే టైం గడవడం కష్టంగా ఉంటోంది. అమ్మయ్య, విషయం ఏమిటో అర్థమైంది అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు సూర్యం. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కదమ్మా. ఈ కాలంలో పిల్లలు అలాగే ఉంటున్నారు. వాళ్ల లోకం వాళ్లది. మరి కంప్యూటర్ యుగం కదా. నిజమేరా, కాలంతో పాటు మనిషి కూడా మారాలి. కానీ తన ఉనికిని తాకట్టు పెట్టక్కర్లేదు. ఒక్క విషయం ఆలోచిస్తే తెలుస్తుంది. మనిషి మేధస్సు కంటే కంప్యూటర్ ఏమీ గొప్పది కాదు. అసలు ఆ కంప్యూటర్ని కనిపెట్టింది మనిషే కదా. ఇప్పుడది ఒక భస్మాసుర హస్తంలా తయారైంది. తల్లిని ఆశ్చర్యంగా చూశాడు సూర్యం.
మన పురాణాల్లో ఓ రాక్షసుడికి తన హస్తాన్ని ఎవరి తల మీద పెడితే వాడు భస్మం అయిపోయేలాగా ఒక వరాన్నిస్తాడు శివుడు. చివరికి ఆ వరాన్ని శివుడి మీదే ప్రయోగిస్తానంటాడు ఆ రాక్షసుడు. ఆ కథ తెలుసుగా. ఆలోచిస్తుంటే ఆ భస్మాసురుడే ఇప్పుడిలా కంప్యూటర్లాగా అవతరించాడేమో అనిపిస్తోంది. అబ్బా, నీ థీరీ అమోఘంగా ఉందమ్మా, సూర్యం నవ్వుతూ అన్నాడు. మొన్న మీ అక్క బావ కూడా నేను చెప్పింది విని నీలాగే నవ్వారు. నువ్వైనా ఆలోచించు నాయనా. మీరు కనిపెట్టిన ఈ కంప్యూటర్లు, ఫోన్లు చాలా ఉపయోగపడతాయి, కాదనను. కానీ కొంతమేరకే ఉపయోగించుకోకుండా అవసరానికి మించి వాడుతున్నారు. ఆ అనర్థాలు ఇప్పుడు మీ కళ్ళ ముందే ప్రత్యక్షమవుతున్నాయి. తల్లి ఇలాంటి విషయాలు చెప్తుందని సూర్యం ఊహించలేదు. ఏదో తన పని తాను చేసుకుంటూ కృష్ణారామ అనుకుంటూ చీకు చింత లేకుండా బతుకుతోందని అనుకున్నాడు. కాని ప్రస్తుత పరిస్థితులన్నింటినీ ఇలా కాచి వడపోస్తుందని ఊహించలేదు. అసలు ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని ఎప్పుడైనా కబుర్లు చెప్పుకుంటున్నారా? అలా కూర్చుని కబుర్లు చెప్పుకొని ఎన్నాళ్ళయిందిరా. ఒక్కసారి ఆలోచించు. మన ఇంట్లో అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్ళం. రాత్రుళ్ళు వెన్నెల్లో మంచాలేసుకుని పడుకుని నక్షత్రాలకేసి చూస్తూ మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకునేవాళ్ళం. పగలు మగవాళ్ళందరూ ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత వీధిలో ఆడాళ్ళందరం ఓ దగ్గర చేరేవాళ్ళం. పత్రికలు చదువుకోవడమో కబుర్లు చెప్పుకోవడమో చేసేవాళ్ళం. అవన్నీ మనుషుల మధ్య బంధాలని ఏర్పరిచేవి. ఇప్పుడు ఆ వాతావరణమే కనపడడం లేదు. ఇక బంధాలు ఎక్కడి నుంచి వస్తాయి? సుభద్రమ్మ సీరియస్గా మాట్లాడుతూనే ఉంది. మా కాలంలో పిల్లలకి 5 ఏళ్ళు వస్తే గాని స్కూలుకి పంపించేవాళ్ళం కాదు. ఇప్పుడు పిల్లలకి నడకొస్తే చాలు, వాళ్ళని స్కూళ్ళకి తరిమేస్తున్నారు. అక్కడ వాళ్ళ సున్నితమైన మెదడులో పెద్ద పెద్ద విషయాలు నూరిపోస్తున్నారు. వాళ్ళకి ఆ వయసులో ఇంటి దగ్గర ఉండి నేర్చుకోవలసిన ఆటలు, కథలు అన్నిటికీ దూరం అయిపోతున్నారు. పిల్లలకి ప్రేమ, ఆదరణ, అభిమానం అందించడానికి మీకు టైమే చిక్కడం లేదు. అసలు మీకు ఆ ఆలోచనే వస్తున్నట్టు లేదు. మనుషుల మధ్య రోజు రోజుకి దూరం పెరిగిపోతోంది. వీటన్నిటికీ కారణం ఆ భస్మాసుర హస్తమే. అతి సర్వత్ర వర్జయేత్ అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పటికే మనిషి అవసరానికి మించి ఈ యంత్రాలు వాడుతున్నాడు. తను కనిపెట్టిన కంప్యూటర్ చెప్పు చేతల్లో నడుస్తున్నాడు మనిషి. తన పని తను చేసుకోలేకపోతున్నాడు. స్వతహాగా ఉండే శారీరక నైపుణ్యాలన్నీ కోల్పోయి మిషన్ల మీద ఆధారపడిపోయాడు. శరీరానికి కావలసిన శ్రమ ఉండడం లేదు. 25 ఏళ్లకే ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. ఇక ఇదిలా కొనసాగితే మొదటికే మోసం వస్తుంది. మనిషి ఉనికికే ప్రమాదం వస్తుంది. తల్లి ఆలోచనలకి సూర్యం ఆశ్చర్యపోయాడు. ఏదో కాలక్షేపానికి పుస్తకాలు చదువుకుంటోందిలే అని అనుకున్నాడు. కాని ఇంత లోతుగా విషయాలన్నీ తెలుసుకుని చుట్టూ జరుగుతున్నవన్నీ పరిశీలించి భవిష్యత్తుని విశ్లేషణ చేస్తున్న తల్లిని చూస్తే సూర్యానికి చాలా ఆనందం వేసింది. మా రోజుల్లో కష్టాలంటే జీతాలు సరిపోకపోవడం, పెద్ద సంసారం, పెద్దవాళ్ళకి ఒంట్లో బాగా లేకపోవడం, ఇంట్లో తిండి అందరికీ సరిపడా లేకపోవడం, డబ్బు లేక పిల్లలందరినీ చదివించలేకపోవడం, అప్పులు చేయడం, వాటిని తీర్చడానికి నానా ఇబ్బందులు పడడం, అవి అప్పటి కష్టాలంటే. మరిప్పుడు కష్టాలంటే వాటి రూపురేఖలే మారిపోయాయి. అమ్మ తిడితే కష్టం, నాన్న కొడితే కష్టం, స్కూల్లో మాస్టారు కొడితే కష్టం, కరెంటు పోతే కష్టం, టీవీ బంద్ అయితే ఇబ్బంది, ఇంటర్నెట్ లేకపోతే మరీ కష్టం, ఆ దిక్కుమాలిన ఫోన్ లైన్లు రాకపోతే ఇంత అంతా కష్టం కాదు. వీటి కోసం తల తాకట్టు పెట్టైనా వీటిని కొని పారేస్తున్నారు. మీకు మానసిక బలం తగ్గిపోబట్టి మీకు ప్రతిదీ కష్టాల్లాగానే ఉంటున్నాయి. మేం కష్టాలు పడి పెరిగాం. ఆ కష్టాలు వాళ్ళెందుకు పడాలి అనుకుని పిల్లల్ని ఏ కష్టం తెలియకుండా పెంచుతున్నారు. అదే వచ్చే రోజుల్లో భస్మాసుర హస్తంగా తయారై కూర్చుంటుంది.
నిజమేనమ్మా. కానీ లోకం తీరే అలా ఉంది. మేమేం చేయగలం చెప్పు? సూర్యం దగ్గర అంతకంటే వేరే సమాధానం లేదు. అందుకేరా నేను నిర్ణయానికొచ్చాను. తల్లి మాటలు వినేసరికి ఒక్కసారిగా కంగారు పడ్డాడు. అదేం పెద్ద విషయం కాదులే. లోపం ఎక్కడ మొదలైందో అక్కడే దాన్ని బాగు చెయ్యాలి. మొక్కై వంగనిది మానై వంగుతుందా? ఈ సామెతనే నేను నమ్ముతున్నాను. మనిషి పతనం బాల్యంలోనే మొదలవుతుంది. అసలు చికిత్స అక్కడి నుంచే ప్రారంభించాలి. బాల్యం నుంచే బాగు చేయడం ప్రారంభిస్తే వాళ్ల భవిష్యత్ బావుంటుంది. మాకు 3వ తరగతిలో అక్షరాలు నేర్పారు. అంతవరకు ఆటలు ఆడించేవారు, పాటలు పాడించేవారు, కథలు చెప్పేవారు. బాల్యం అపురూపంగా మధురంగా ఉండడమే కాదు, మాకు మా బాల్యం మంచి నడవడిక నేర్పింది, మనుగడ నేర్పింది. ఆ విషయాలు ఆలోచించే నేను నిర్ణయానికొచ్చాను. తల్లి మాటలు విని ఉలిక్కిపడ్డాడు సూర్యం. అది కాదమ్మా అని ఏదో చెప్పబోయాడు. సుభద్రమ్మ ఓ నవ్వు నవ్వి, కంగారు పడకరా, నేనెలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డం లేదులే. ఒంట్లో నాకింకా ఓపికంది. నేను పెద్దగా చదువుకోలేకపోయినా పిల్లలకి మంచి విషయాలు చెప్పగలను. ఓపిక ఉన్నంతవరకు మన ఊళ్ళో మీరు చదివిన పాఠశాలలో కనీసం వారానికోసారి పిల్లలకి కథలు, మంచి చెడ్డ, నీతి నిజాయితీల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓ ఉత్తరం రాశాను. కలెక్టర్ గారే స్వయంగా స్పందించి నాకు జవాబు రాశారు. ఇక చాంద్రాయణం కట్టిపెట్టి అక్కడే ఉండి పిల్లలతో కాలక్షేపం చేస్తాను. పండగలకి పబ్బాలకి మీరే అక్కడికి వస్తూ ఉండండి. మాట్లాడుతూనే పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, విక్రమార్కుడి కథల పుస్తకాలని బ్యాగులో సర్దుతున్న తల్లిని చూసేసరికి సూర్యం నోటంట మాట రాలేదు. అతనికి తల్లి మోహిని అవతారం కనపడింది. అప్రయత్నంగా చేతులు జోడించాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.